కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పరామస ముద్రం దగ్గర హంద్రి నీవా కాల్వ కృష్ణా జిల్లాలకు జలహారతి ఇచ్చారు. జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. गणाधिपतये नमः वस्त्रयुग्मं समर्पयामि साक्षाद्दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अन्न अनिलिन महेन्द्रन श्री महागणाधिपतये नमः धूपमाग्रापयामि दीपार्थं पुष्पाक् నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తన మిత్రుడు వీడియో పంపారని, దానిని చూసి షాక్ గురయ్యానని చెప్పారు. ఈ వీడియోపై ఎస్పీకి 3 రోజుల ముందే సమాచారం ఉందని, ఎస్పీ తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కోటంరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు తనను ఎందుకు అప్రమత్తం చేయలేదని ఎమ్మెల్యేగా కాదు పౌరుడిగా అడుగుతున్నానని కోటంరెడ్డి ప్రశ్నించారు. తనను చంపే డబ్బు ఎవరిస్తారో పోలీసులు తేల్చాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి. ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాల. పలాని వాళ్ళు కారణం అని చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా, వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా. మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? రిషికొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామా చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రిషికొండను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. నిన్న ప్యాలెస్ లో పవన్ నాదెండ్ల ఫోటో షూట్ చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రిషికొండ భవనాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేసి పర్యాటక రిసార్ట్ అంటూ ఎందుకు జీవో విడుదల చేశారని అమర్నాథ్ మండిపడ్డారు. వర్షం పడితే ఏ రకంగా చూడండి, అది పిఓపి కూడా కాదనుకుంటా, కార్డ్బోర్డ్ సీలింగ్స్ అవన్నీ. అది చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000-10,000 కోట్ల రూపాయలు పెట్టి అడుక్కి 13,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి 13,000 రూపాయల కాంట్రాక్ట్తో కట్టించినటువంటి బిల్డింగ్లకు వచ్చినటువంటి గతి అది. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అలాగే వీళ్ళందరూ కలిసి విజిట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఒక జీవో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. రిషికొండ మీద ఉన్నటువంటి నిర్మాణాలని ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దాని మీద 3 మంత్రుల తాలూకా ఉపసంఘాన్ని నియమిస్తూ ఒక జీవోని ఇచ్చారు. చూపించమ్మ జీవో. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. యూటిలైజేషన్ ఆఫ్ ద ఐడియల్ రిసార్ట్ అట్ రిషికొండ. రాయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, రిషికొండ ప్యాలెస్ అని రాయాల్సింది కదా. మరి జీవోలో రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? మరి దీని ప్రకారం అన్నా మేము చెప్తుంది నిజం అనేటువంటిది ఈ రోజు కన్నా ప్రజలు నమ్ముతారు కదా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పి చాలా మంది చదువుకున్నటువంటి వారు కూడా అపోహపడేటువంటి విధంగా మీరు తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేశారు. ఈరోజు ఐడియల్ రిసార్ట్ అని చెప్పి రిసార్ట్ అని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఆరోపణలు చేసినటువంటి ఇదే నారా లోకేష్, ఆరోపణలు చేసినటువంటి ఇదే